నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం పటాన్చెరు బస్ స్టాండ్లో బస్సు సీట్లను తగులబెట్టిన దుండగులు ముషీరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ప్రమాదం బీజేవైఎం ఆధ్వర్యంలో మంత్రి సబితారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం IIIT విద్యార్థి ఆత్మహత్యకు బాధ్యత వహించాలని డిమాండ్ లక్ష్య సాధన కోసం విద్యార్థులు కష్టపడాలి చిగురు మామిడి ఎస్ఐ దాస సుధాకర్ నకిలీ విత్తనాలను అమ్మితే డీలర్లపై పీడీ యాక్ట్ హెచ్చరించిన వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అవినాష్ శర్మ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బస్టాండ్లో అర్ధరాత్రి పార్కింగ్లో ఉన్న ముషీరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో గుర్తు తెలియని వ్యక్తులు సీట్లను తగులబెట్టారు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలిస్తున్నారు ఇక్కడ ఫ్లేమ్ వస్తుంది ఇక్కడ ముందు ఫ్రంట్ సీట్లో ఫ్లేమ్ వస్తుంది ఇమీడియట్ నేను వాటర్ బాటిల్ అలా రన్నింగ్ వెళ్ళి వాటర్ పట్టుకొచ్చి వాటర్ మొత్తం పోసినాం వీళ్ళప్పుడు ఇంకో కానిస్టేబుల్ ఏంటంటే పైకి వెళ్ళి ఇంకో క్యాన్ పట్టుకొచ్చిండు ప్లస్ మా కంట్రోలర్ గారు కాల్తోనే మొత్తం జరిగింది మొత్తం మైనర్గా ఆపేసాం అప్పుడు ఎన్ని గంటలు జరిగింది ఇది 140 ఎంతమంది వచ్చారు 3 బండి మీద వచ్చినారు వాళ్ళు ఎవరు సమ్మెక్స్ మనకి తెలియదు ఏం బండి అది రెడ్ కలర్ స్కూటీ దాని నెంబర్ ఏమంటారు రిజర్వ్ చేసి ఎందుకంటే ఇక్కడ ఫైర్ అయిపోతుంది కాబట్టి మాకు వాటర్ లేక దీనికి టెన్షన్లో ఉంటాం జరిగింది సీసీ ఫుటేజ్ ఏమి ఉన్నాయా దీనికి ఇక్కడ ఏమి ఇది కెమెరాస్ సీసీ కెమెరాస్ లేవు కరెక్ట్ అందాజ ఎన్ని గంటలు 145 ముజరాబాద్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఇది పోర్టికల్ వచ్చింది నైట్ అవుట్ చేస్తుంది మార్నింగ్ 4:35కి అయిపోతుంది నా పేరు RGM మూర్తి ఏంటి ఇక్కడ కానిస్టేబుల్ ఆర్టీసీ కానిస్టేబుల్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాత గ్రామ పంచాయతీ దగ్గర బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ బాసర IIIT విద్యార్థి సురేష్ రాథోడ్ ఆత్మహత్య చేసుకున్న కారణంగా దీనికి విద్యాశాఖ మంత్రి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేవైఎం ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. దీనికి నిన్న బాసరా IIIT కాలేజీలో రాథోడ్ సురేష్ ఒక గిరిజన బిడ్డ నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి వైఫల్యం సబితా ఇంద్రారెడ్డి గారే. సబితా ఇంద్రారెడ్డి గారు అక్కడ ఉన్న విద్యార్థిని అక్రమమైన కేసులు పెట్టి ఆ విద్యార్థిని మానసికంగా బాధ కలిగించడంతో ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. బాసరా IIIT ఉద్యమంలో అక్కడ జరిగిన వసతులు లేక ఆ విద్యార్థులు ధర్నా చేసి సురేష్ అనే విద్యార్థి కీలకంగా ముందుండి ఆ ధర్నా నిర్వహించడం జరిగింది. ఇలా బాసరా IIIT అక్కడ జరిగిన కార్యక్రమాల్లో విద్యార్థి చురుగ్గా ఉన్నందుకు సబితా ఇంద్రారెడ్డి తనపై అక్రమమైన కేసులు పెట్టి ఆ విద్యార్థిని చాలా మానసికంగా
బాధకు గురి చేసింది. ఆ విద్యార్థి ఏం చేయాలనో తెలియని మీరు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోకండి. మీకు బీజేవైఎం భారతీయ జనతా పార్టీ మీకు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. మీ సమస్యలపైన ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యా విధానం చక్కబడుతుంది. మాకు ఉన్నత విద్యలు చదివిన తర్వాత మంచి ఉద్యోగాలు వస్తాయి, బంగారు తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంటుందని కోటి ఆశలతోటి లక్షలాది మంది విద్యార్థులు, అందులో కొంతమంది అమరులై ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క కళాశాలలు కూడా సరైన వసతులు లేవు. ఏ ఒక్క కళాశాలలు కూడా బోధనేతర సిబ్బంది లేరు, బోధన సిబ్బంది లేరు. వీటిని ఎక్కడికక్కడ నిలదీస్తుంటే వారి మీద మీరు సమస్యలను పబ్లిక్ చెప్తున్నారనే ఉద్దేశంలో వ్యక్తిగతమైన వేధింపులకు గురి చేస్తూ వాళ్ళని చిత్రహింసలు పెట్టిన సందర్భాలలో ఒక విద్యార్థి 10-15 సంవత్సరాలు కష్టపడి చదివి ఈరోజు ఒక కళాశాలలోకి వచ్చి ఉరి వేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటని చెప్పి నేను ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాను. నేను ఈ ఒక్క కళాశాలనే కాదు, అనేక యూనివర్సిటీలలో కూడా మీరు మాదక ద్రవ్యాలను, డ్రగ్స్ను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. మీరు చదువుకున్న విద్యార్థులకు ఇంటికో ఉద్యోగం ఇస్తాంటని చెప్పి పూర్తిగా విఫలమయ్యారు. మీరు ఉద్యోగం నిరుద్యోగ యువతకు వృత్తి ఇస్తామంటని చెప్పి నిరుద్యోగ వృత్తి ఇస్తామని అందులో పూర్తిగా విఫలమయ్యారు. నేను మంత్రి గారిని ఒకటే అడుగుతున్నాను. మీరు ఆ శాఖ మంత్రిగా వచ్చినప్పటి నుంచి వరుస వైఫల్యాలు 15 రోజులకు ఒక వైఫల్యం తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వస్తుంది. కాబట్టి మీరు ఇకనైనా సరిదిద్దుకోండి, చేతగాకపోతే పక్కకు జరగండి. కానీ ఎంతో లక్షలాది మంది విద్యార్థుల యొక్క ఉసురు పోసుకో చేతగాకపోతులు ఉంటే ఎవరన్నా చేయండి, లేని పక్షంలో మీరు విరమించుకోవాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. భారత్ మాతాకి. నిర్దేశించిన లక్ష్యం కోసం విద్యార్థులు కష్టపడి చదవాలని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ఎస్ఐ దాసు సుధాకర్ అన్నారు. మండల కేంద్రం ముతోల్లో రవీంద్ర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అసంవార్ సాయినాథ్, కరెస్పాండెంట్ రాజేందర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నల్లబెల్లి మండలంలోని వ్యవసాయ శాఖ పరిధిలోని ఫర్టిలైజర్ డీలర్లు, ఏజెంట్లతో రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ అధికారి పరమేశ్వర్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అవినాష్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం పంటల సాగు సందర్భంగా నల్లబెల్లి మండలంలోని డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని సూచించారు. నకిలీ విత్తనాలను అమ్మితే డీలర్లపై పీడీ యాక్ట్ కేసులు పెడతామని అవినాష్ శర్మ హెచ్చరించారు. కార్యక్రమంలో ఫర్టిలైజర్ డీలర్ల సంఘం కోశాధికారి మచ్చిక రవీందర్ గౌడ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ డీలర్ కూడా భయపడాల్సిన పని లేదు. జాగ్రత్తగా చేసుకోండి. రైతులు రెస్పెక్ట్ ఇచ్చకుండా రైతు వచ్చిన విషయం మాట్లాడి మన హాస్పిటల్ రెస్పెక్ట్ ఇవ్వండి. ఏదైనా కానీ ఏయూ కానీ మన ఏడీ కానీ ఏదైనా ఇన్పుట్స్ ఏదైనా ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఏ స్టాక్ వచ్చినా తీసుకొని ఇవ్వండి. జింక్ సల్ఫేట్ ఒకటి రికమెండ్ చేయండి. చిల్లి ఇప్పుడు మిర్చి చేసే రైతులకు ఏంటంటే జింక్ సల్ఫేట్ కంపల్సరీ రికమెండ్ చేయండి. మిర్చి చేసే రైతులు ఇప్పుడు మనకు ఆగస్టు సెప్టెంబర్లో మిర్చి పడతాయి 4 విలేజ్ల మన దగ్గర రంగాపూర్, రేడకుంట, నందిగామ, ఇటు ముచ్చింపుల 4 గ్రామాల మిర్చి రైతులు కాబట్టి ఎక్కువ జింక్ సల్ఫేట్ రికమెండ్ చేయండి.
నెక్స్ట్ పిహెచ్బి రికమెండ్ చేయండి. ఎక్కువ మీతో రైతులు కాంటాక్ట్ ఉంటారు కాబట్టి మీరు మెయిన్ స్టాక్ ఈస్టర్లు, స్టాక్ బోర్డు ఇవన్నీ ఆల్రెడీ సారు చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అన్నీ మెయింటైన్ చేసుకుంటా నీట్గా వ్యాపారం చేయండి. మీకు రేపైనా ప్రాబ్లం అయినప్పుడు మీరు ఒక రైతు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆ కంపెనీ వాళ్ళని ప్రశ్నించే హక్కు ఉంటుంది కాబట్టి విత్ నోటిఫైడ్ నమ్మకమైన కంపెనీ నుంచి క్వాలిటీ సీడ్ తెప్పించి రైతులకు ఇస్తే ఏంటంటే సీడ్ మెయిన్ సీడ్ ఒకటి, ఫర్టిలైజర్ కూడా తెచ్చేటప్పుడు ఏంటంటే ఈపాస్ మిషన్ ద్వారానే సేల్ చేయాలి. రైతులకు ఏంటంటే ఆధార్ కార్డ్స్ దాదాపు 80% అలవాటైంది. ఇంకా తెచ్చుకున్న రైతులకు కూడా ఆధార్ కార్డు ద్వారా ఫర్టిలైజర్ సేల్ చేస్తే ఏంటంటే రైతులకు కూడా ఒక అలవాటు అవుతుందని ఈపాస్ మిషన్ కలిగిన ప్రతి డీలర్ కూడా ఆధార్ కార్డు తెచ్చి రైతులకు ఆధార్ కార్డుతోనే అమ్మాలి. ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ అమ్మకూడదు. ప్లస్ రైతులకు కూడా ఏంటంటే ఫర్టిలైజర్ కూడా వాడే రైతులకు అవసరం కన్నా ఎక్కువ వాడకుండా రికమెండెడ్ ఆయనకి ఎంత అవసరం ఉంటే అంతే వాడాలని చెప్పారు. ఏదన్నా రైతు పురుగు మందుల కొరకు ఏదన్నా డౌట్ కొరకు మీ దగ్గరికి వచ్చినప్పుడు అవసరం ఉన్న పురుగు మందుని రికమెండ్ చేసి అది ఆ పెస్ట్కు ఆ డిసీజ్కి ఏది అవసరం ఉంటే అదే రికమెండ్ చేయండి. కానీ సంబంధం లేని చేస్తే ఏంటంటే ఇబ్బంది అవుతుంది. మీరు తెలియకుంటే కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్ నన్ను కానీ ఏడీ గారిని కానీ లేకుంటే శాస్త్రవేత్తలకు ఫోన్ చేసి కనుక్కొని రైతుకి ఇస్తే అతనికి ఇన్ టైంలో పెస్ట్ కానీ డిసీజ్ కంట్రోల్ అవుతుందని తెలపడం జరిగింది. దీనికి డీలర్లు కూడా అందరూ సహకరించి మేము క్వాలిటీ సీడ్ కానీ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ తెచ్చి అందరికీ ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఏంటంటే బయట నుంచి ఎవరైనా వ్యక్తులు వచ్చి సీడ్ మిరప విత్తనాలు ఎక్కువ అమ్మే అవకాశం ఉంది. అట్లాంటి వారు ఉన్నప్పుడు మేము మీకు సమాచారం ఇస్తే వారి మీద కేసు పెట్టండి అని వారు కూడా చెప్పడం జరిగింది. 100% డీలర్స్ కూడా మేము ఆ విషయంలో వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. రైతులకు సేంద్రియ ఎరువు పద్ధతిలో పాటించమని చెప్తున్నది గవర్నమెంట్. దాని మీద మీరు ఏ రకమైన అవగాహన ఇస్తుంది? సేంద్రియ వ్యవసాయం మీద రాను రాను ఏంటంటే ఒకప్పుడు రైతులు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ సేంద్రియ వ్యవసాయమే చేసేది. తర్వాత రాను రాను ఏంటంటే రసాయన ఎరువులు అంటే రసాయన ఎరువులకు అలవాటు ఏంటంటే సేంద్రియ వ్యవసాయం తగ్గిపోయింది. మళ్ళీ రిపీటెడ్గా ఏంటంటే భూసారం తగ్గడం, చౌడు భూములు తయారవుతుంది కాబట్టి సేంద్రియ వ్యవసాయానికి అలవాటు చేయాలని ఏంటంటే రైతులు ప్యూర్ సేంద్రియ వ్యవసాయంతో చేస్తే 100% దిగుబడి రీచ్ కాలేము మనం. కాబట్టి సేంద్రియ వ్యవసాయంతో పాటు రసాయన ఎరువులు వాడుకుంటూ రసాయన ఎరువులను తగ్గించుకుంటూ సేంద్రియ వ్యవసాయాన్ని పెంచుకుంటూ పోతుందంటే మన పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కాకుండా మన జనరేషన్ వాటికి ఏంటంటే క్రిమిసంహారక మందులు ఎక్కువ వాడకుండా అవసరం మేరకే నీమ్ ఆయిల్ కానీ ఎక్కువ బయోపెస్టిసైడ్ కానీ బయోఫర్టిలైజర్స్ ఎక్కువ రికమెండ్ చేస్తే కెమికల్స్ తగ్గియాలి. కానీ ఇంకోటి ఏంటంటే బయోపెస్టిసైడ్ కూడా మన డీలర్స్ అమ్ముతుంది. ఎవరైనా బయోపెస్టిసైడ్ అమ్మే వాళ్ళు ఏంటంటే కోర్ట్ ఆర్డర్ అనుమతి ఉన్నాయి తీసుకొని అమ్మాలి. కోర్ట్ ఆర్డర్ లేని పర్మిషన్ లేని మాత్రం అమ్మి ఇబ్బంది పడద్దు అని తెలపడం జరిగింది. కోర్ట్ ఆర్డర్ ఉన్నాయి మాత్రమే మార్కెట్లో సేల్ చేయాలి. అది రైతు అవసరం మేరకు వాళ్ళ డిమాండ్ మేరకు వాళ్ళ అవసరానికి కొరకే తిప్పియండి. అవసరం లేని వారికి అంటగట్టకూడదని తెలపడం జరిగింది. పేరు పరమేశ్వర్, మండల వ్యవసాయాధికారి, నల్లవెల్లి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన పాదయాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై వ్యక్తిగత దూషణలను నిరసిస్తూ 5,000 మంది టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో జెడ్పీ చైర్మన్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి కలిసి అడ్డుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం వెంకటాద్రి హిల్స్లో జై శ్రీ వైష్ణవి దేవి మాత బోనియా పరమేశ్ సింగ్ దేవాలయ 17వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కళావతి, డాకూర్ జ్యోతి, స్రవంతి, బోనియా నవీన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ 130 డివిజన్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, రావుల శేషగిరి, చింతల్ డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోల్లోని భవానీ జ్యువెల్స్లో మోడల్స్తో బంగారు ఆభరణాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందించడంలో తాము ముందుంటామని తెలిపారు. కార్యక్రమంలో నటీమణులు స్రవంతి, చాందిని, స్నేహాల్, స్రవంతి సిబ్బంది పాల్గొన్నారు. Bhavani Jewels builds a trust since 1966. Now we are going to open a fourth showroom at JNTU with all the trusted customers. We believe in trend and tradition. So we follow the customization jewelry with the trend and tradition. So we are different from others. We can say that our customers also believe the same. So because of their love and wishes, we are opening another showroom at JNTU on 26th August. So we welcome you all on 26th August as a part to become a customer of Sri Bhavani Jewels. Thank you. బిగ్ బాస్ ఫేమ్ శ్రవంతి చొక్కారపు అండ్ ఇవాళ నాగోల్లోని శ్రీ భవానీ జ్యువెలర్స్కి మేము రావడం జరిగింది అండ్ చాలా హ్యాపీగా ఉంది. యు ఆల్ నో శ్రీ భవానీ జ్యువెల్స్ అంటే ఫ్రమ్ 1966 నుంచి ఎంత ట్రస్ట్ని బిల్డ్ చేశారనేది. అండ్ ఇవాళ ఈ ఈవెంట్ ఎందుకు చేస్తున్నాము అంటే జేఎన్టీయూలో 4th బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారనమాట 26th ఆగస్ట్న. సో ఆ రోజు కనుక మీరు వచ్చి గోల్డ్ కానీ డైమండ్స్ కానీ పర్చేస్ చేస్తే సో అంతే వెయిట్కి తగ్గట్టు సిల్వర్ని మీరు పొందొచ్చు. సో తప్పకుండా వచ్చి 26th ఆగస్ట్న జేఎన్టీయూ శ్రీ భవానీ జ్యువెల్స్ బ్రాంచ్కి వచ్చి షాప్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులను ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. పేద ప్రజల కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చిన దాతలను మంత్రి అభినందించారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో బీరంగూడలో లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సినీ నటుడు సుమన్, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్మరక్షణ, శారీరక దారుఢ్యం కోసమే కరాటే, కుంఫు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నటుడు సుమన్ అన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, బెల్టులను ప్రదానం చేశారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. మాస్టర్ రాజా కరాటే మాస్టర్ వచ్చేసిన పాత్రికేయులందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఎందుకంటే రాజు నాకు ఈ కాంపిటీషన్ గురించి వచ్చి అప్రోచ్ అయినప్పటికీ నేను ఈ డేట్ నేను వేరే వాళ్ళకి ఇచ్చాను. సో నేను ట్రై చేస్తాను, ఒకవేళ క్యాన్సిలేషన్ అయితే ట్రై చేస్తాను నేను, లేదంటే రాలేని చెప్పాను. అలాగే నాకు మైసూరులో షూటింగ్ కావడం రాలేకపోయింది. అయితే మళ్ళీ అవార్డ్స్ మీరే ఇవ్వాలి అని చెప్పడంతో నేను ఈరోజు వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే నిజంగా చాలా ముఖ్యంగా మహిళలది వాళ్ళ క్వాలిటీ కానీ, ఆ ఫైటింగ్ స్పిరిట్ కానీ, ముఖ్యంగా అమ్మాయి చంద్రిక చాలా బాగా చేశారు. ఫైటింగ్ స్పిరిట్ తో పాటు ఒక ఎనర్జీ ఉంది, ఒక చేయాలని ఈ స్పిరిట్ అందరికీ ఉండాలి. అండ్ ముఖ్యంగా తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. పాప పేరు గీతాశ్రీ. ఎవరైతే ఈరోజు చేసారో వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన దేశాన్ని కాపాడడానికి సైనికులు ఉన్నారు, రాష్ట్రాన్ని కాపాడడానికి పోలీసు అధికారులు ఉన్నారు. మరి మన ఇంటిని కాపాడడానికి, మిమ్మల్ని కాపాడడానికి ఎవరంటే మన పిల్లలు. కాబట్టి పిల్లలు చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మరక్షణ. మన ఇంటిని కాపాడాలి, మన తల్లిదండ్రులను కాపాడాలి, మన ఇంట్లో ఉన్న పెద్దల్ని కాపాడాలి. దానికి ఏంటంటే మరో ధైర్యం కావాలి, వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. ఈ విషయం మా అమ్మగారు నాకు 11 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు చెన్నైలో మార్షల్ ఆర్ట్స్ లో జాయిన్ చేయింది. అప్పుడు ఎంటర్ ది డ్రాగన్ సినిమా రాలేదు, ఏమీ రాలేదు. మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా మందికి తెలియదు. లక్కీగా మా ఇంటి దగ్గరలోనే ఒక డోజో పంపడం జరిగింది. అయితే ఆ విధంగా ఏంటంటే నేను చిన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తర్వాత నాకు స్కూల్ కాలేజీలో కూడా నేనేంటంటే నేను ఆ టైంలో ఉన్నప్పుడు ఎంటర్ ది డ్రాగన్ వచ్చిన తర్వాత అప్పుడు చాలా మంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం. అంటే చాలా మంది ఏంటంటే మెయిన్గా సినిమా ఎంత డ్రాగన్ చూసిన తర్వాత ప్లేస్ మీద చాలా మంది నేర్చుకోవడం జరిగింది. బట్ మీరు ఏదైనా ఈ మార్షల్ ఆర్ట్ లో నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మెంటల్ ఫిట్నెస్ ఏంటంటే చాలా మందికి ఏంటంటే చిన్న విషయాలకి కోపాలు వస్తాయి, చాలా విషయాలకి ఏంటంటే ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పటాన్చెరు బస్టాండ్లో బస్సు సీట్లను తగులబెట్టిన దుండగులు. ముషీరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ప్రమాదం. బీజేవైఎం ఆధ్వర్యంలో మంత్రి సబితారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. IIIT విద్యార్థి ఆత్మహత్యకు బాధ్యత వహించాలని డిమాండ్. లక్ష్య సాధన కోసం విద్యార్థులు కష్టపడాలి. చిగురు మామిడి ఎస్ఐ దాస సుధాకర్. నకిలీ విత్తనాలను అమ్మితే డీలర్లపై పీడీ యాక్ట్ హెచ్చరించిన వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అవినాష్ శర్మ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.